ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తుంది. అందులో భాగంగానే మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే 2 విడతల్లో సహాయం కూడా అందించారు. మొదటి విడతలో 24,000 రూపాయలు, రెండో విడతలో అదనంగా 6,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. అర్హులైన పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కాగా ఈ డబ్బుల్లో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అయితే ఇస్తుంది. ఇక ఈ పథకానికి దరఖాస్తు విధానం చూసినట్లయితే అభ్యర్థులు తమ సంబంధిత ఐసిడిసిఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలి. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులు, సిడిపిఓల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పథకానికి సంబంధించిన సమర్పించాల్సిన పత్రాలు చూసినట్లయితే దరఖాస్తు సమయంలో అభ్యర్థులు కింది పత్రాలను అందచేయాలి. ముందుగా వచ్చేసి జనన సర్టిఫికెట్, అలాగనే ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, సంరక్షకులు లేదా తల్లిదండ్రుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాపీలు, అలాగనే బ్యాంకు పాస్బుక్ కాపీ, మిగిలిన అవసరమైన ధృవీకరణ పత్రాలు. ఇక పత్రాలన్నీ కూడా తప్పనిసరిగా గెజిటెడ్ అధికారుల సంతకం కలిగి ఉండాలి. ఇక ఈ పథకం కింద ఎంపికైన వారికి నెలకు 4,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ సాయం వారికి 18 ఏళ్ల వయసు వరకు కొనసాగుతుంది. ఇక ఈ పథకానికి అర్హత ప్రమాణాలు చూసినట్లయితే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు 2025 మార్చి 31 నాటికి 18 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, ఇక జువైనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం నిరాధరణకు గురైన పిల్లలు, ఇక కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 72,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 96,000 లోపు ఉండాలి.